Kalagura Gampa ఇవాళ చిలుకూరు స్టోర్ దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ ఏంటంటే రోడ్ వైండింగ్లో ఆల్మోస్ట్ మన స్టోర్ ముందు దాకా వెళ్ళిపోయింది, అన్ని పక్క స్టోర్లు అవన్నీ వెళ్ళిపోయినాయి. మనది అదృష్టం ఏంటంటే చాలా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల కరెక్ట్గా అక్కడ వచ్చి ఆగిపోయింది అనమాట. సో అందుకే ఇన్ని రోజులు సర్వైవ్ కాగలిగినాము. బట్ అది సరిపోవట్లేదు. అండ్ చిన్న ప్లేస్లో పక్కన ఏంటంటే పైన రేకులు బాగలేక మొత్తం ఉరుస్తుంది, వర్షానికి లోపల ఉన్న ఫాల్ సీలింగ్ మొత్తం ఇట్లా డౌన్ అయిపోయింది అనమాట. సరే ఎనీవే మనం అదేం కట్టలేదు. డే 1 నుంచి కూడా దానికి ఏం ప్లాన్ లేకుండింది. జస్ట్ వీళ్ళు మన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వాళ్ళు ఆఫీస్ ఉండింది, వాళ్ళని అడిగితే ఎట్లా పోయినరో వెనకకు నేను ఎట్లా తీసుకున్నానో అదంతా పైవాడి నీళ్ళు అనమాట. సో వాళ్ళ ఆఫీస్లో మనము తీసుకున్నాం కాబట్టి అందులోనే రన్ చేసినాం డే 1 నుంచి. గత 2 ఏళ్ళుగా అనుకుంటూ ఉన్నాము వెనక్కి జరుగుదాము, కట్టుకుందాం అనుకుంటే ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా కూడా సెట్ అవ్వలేదు, టైం సెట్ అవ్వలేదు మొత్తం మీద. ఈరోజు ఇంకా తప్పదు కాబట్టి సెట్ అయిపోయింది, అది సంగతి. ఓకేనా? సో వెనకకు జరిగాము. ఇక్కడ ప్రాపర్గా స్టోర్ కట్టుకుందాం. స్టోర్ అంటే మన ఓన్ ప్లేస్ కాదు కాబట్టి ఒక లీజ్ తీసుకున్నాం కాబట్టి సో షెడ్ లాగా వేసుకున్నాం అనమాట. సో ఇది ప్లాను. ముగ్గేసుకోవడం జరిగింది. అండ్ మేబీ శ్రావణ మాసం లాస్ట్ లోపు అయిపోయే లోపు హ్యాండ్ ఓవర్ అవుతుంది, ఓపెనింగ్ చేస్తాను అనుకుంటున్నా. వాళ్ళైతే మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం అయితే జరిగిపోతుంది. కొంచెం అటు ఇటుగా అవుతుందో తెలియదు కానీ ఏమున్నా సరే శ్రావణ మాసంలో అయిపోవాలన్నమాట. ఇది అది సంగతి. సో దీని కథా కార్ఖానా చాలా ఉంది. ఒకసారి ఎట్లా వచ్చినాము, ఎట్లా కొలిసిరు, ఎట్లా ముగ్గేసిరు ఒకసారి చూసుకోండి.
ఈరోజు లా ఎగ్జామ్ రాకుండా ఒక విజిట్ చేసిపోయింది వీడికి. సో హోప్ సో మీకు నచ్చినట్టుగా ఉంటుందని అనుకుంటున్నా. అంటే మీ మనసుకి ఎట్లా నచ్చుతుంది అట్లా చిన్నగా ప్లాన్ చేసిన మంచి వాష్రూమ్స్ నీట్గా ఉండేటట్టు, స్పేస్ ఉండేటట్టు. ఎస్పెషల్గా కాఫీ అనేది డే 1 నుంచి ఉండింది ఇక్కడ నాకు. చాలామంది ఏంది శ్రీదేవిని కనీసం వాటర్ అని నమ్మమని చాలామంది అన్నారు, కానీ కుదరలేదు మనకి ఎప్పుడు. బట్ అవన్నీ పక్కకు పెడితే ఏంటంటే మినిమం అవసరాలు ఏదైతే ఉంటాయో, కాసేపు చిలుకూరుకు పోయిన వాళ్ళు కానీ, ఇటువైపు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఒక చాయ్ పానీ తాగేసి ఏమన్నా షాప్లో నచ్చితే కొనేసి అట్లా ఒక అడ్డా కావాలని కోరుకుంటున్నాను. ఓకేనా, ఒక ప్లేస్ అన్నమాట. అంటే అటు పోతే ఇక శ్రీదేవి ప్లేస్ ఉంది కదా జెర్సే కూర్చొని పోదాం అనేటట్టు ఉండాలి. అది ముచ్చట, పిల్లలకు కూడా ఇష్టంగా నచ్చేటట్టు ఉండాలా. కోరిక అయితే చాలా బలంగా ఉంది, బాగుంది. బజ్జీలో ముదమైడా శ్రీదేవి బజ్జీలు వేసే శ్రీదేవి. నేను వేయను, శ్రీదేవి బజ్జీల బండి. ఏం పేరు పెడదాం? ఐ డోంట్ నో. అది ఇంట్రెస్ట్ ఉంది అనమాట. రే బజ్జీలు పెడితే బాగుంది కదా అని అనుకుంటున్నా. అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ కాఫీ మాత్రం పక్కా. ఓకే, ఇదనమాట. సో మీ అందరు మంచిగా బ్లెస్ చేయండి, తొందరగా స్టోర్ అయిపోవాలా, తొందరగా ఇక్కడ అందరం కలుద్దామని. డెఫినెట్గా ఇక్కడ మాత్రం ఇంతకుముందు కుక్కట్పల్లిలో కానీ ఎల్బీ నగర్లో కానీ ఒక డిఫరెంట్గా కలిసినాం. ఇక్కడ కలిసేది ఇంకొక రేంజ్లో ఉంటుంది అనమాట, చాలా చాలా డిఫరెంట్గా అనమాట. అంటే మీరు అమ్మగారి ఇంటికి పోతే ఎట్లా వస్తారో అట్లా రావాలని నా కోరిక అనమాట, అది విషయం. ఓకేనా, ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పనులైపోయి త్వరలో మిమ్మల్ని చిలుకూరులో కలుద్దాము కొత్త స్టోర్లో అని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.